సిద్దిపేటలో కాంగ్రెస్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అసలే నియోజకవర్గంలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా చీలి కుమ్ములాడుకుంటున్నారు. ఎవరికి వారు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు తూకుంట నర్సారెడ్డి ఫ్యామిలీ అనేట్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు నియోజకవర్గ స్థాయిలో కూడా తీవ్రమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతుంది. నియోజకవర్గంలో తన ఆధిపత్యం కోసం కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో అగ్గిరాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న మాజీ డీసీసీ అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి కూతురు తూమ్కుంట అంక్షారెడ్డికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మైనంపల్లి సిద్దిపేటలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి మైనంపల్లిపై గుర్రుగా ఉంది. సిద్దిపేటలో మైనంపల్లి వ్యవహార శైలిపై పీసీసీకి ఫిర్యాదు చేయడానికి అంక్షారెడ్డి సమాయత్తమవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తూమ్కుంట నర్సారెడ్డికి మైనంపల్లి హనుమంతరావుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో తన ఆధిపత్యం కోసం నియోజకవర్గంలో డబ్బులిచ్చి తన అనుచర వర్గాన్ని తయారు చేశాడు మైనంపల్లి. తన అనుచర వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు ఇప్పించాడు. నర్సారెడ్డిని కనీసం సంప్రదించకుండా పదవి ఇప్పించడంతో నర్సారెడ్డి వర్గం మైనంపల్లిపై అగ్గి మీద గుగ్గిలమైంది. ఒక దశలో గజ్వేల్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి వివేక్ ముందే మైనంపల్లి వర్గం నర్సారెడ్డి వర్గం పరస్పరం కొట్టుకున్నారు. ఈ సంఘటనలో జిల్లా ఎస్సీ సెల్ నాయకునిపై నర్సారెడ్డి ఆయన వర్గం దాడి చేసింది. మైనంపల్లి హనుమంతరావు ఈ ఘటనను ఆసరా చేసుకుని ఎస్సీ సెల్ నాయకుణ్ణి చేరదీసి నర్సారెడ్డిపైకి ఉసిగొల్పాడు. సిద్దిపేట గజ్వేల్ పోలీస్ స్టేషన్లలో నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేయించారు. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. మైనంపల్లి నర్సారెడ్డి పంచాయతీ గాంధీభవన్ వరకు వెళ్లింది. పార్టీ పెద్దలు ఇరు వర్గాలను పిలిపించి మొట్టికాయలు వేశారు. అయినా ఇరు వర్గాల మధ్య విభేదాలు సద్దుమణగలేదు. నర్సారెడ్డిపై నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులను బూచీగా చూపి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వవద్దని తన వర్గాన్ని ఉసిగొల్పి ఫిర్యాదు చేయించాడు. దీంతో డీసీసీ పదవిపై పట్టుబట్టిన తూమ్కుంట నర్సారెడ్డి తన కూతురు అంక్షారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించుకున్నాడు. మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్ నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని అక్కడి కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మైనంపల్లి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇప్పటికీ గజ్వేల్లో నర్సారెడ్డి మైనంపల్లి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మైనంపల్లి హనుమంతరావు తన ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై తన అనుచరులతో దాడికి యత్నించాడు. పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని మైనంపల్లిని హరీష్ రావు క్యాంపు కార్యాలయం వద్దకు రానియకుండా మరో దారిలో పంపించారు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేట పట్టణాన్ని చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారని ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో పాటు సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు ప్రత్యామ్నాయంగా తన వర్గాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు మైనంపల్లి. హరికృష్ణకు తెలియకుండా తన వ్యక్తులకు పదవులు ఇప్పించుకున్నాడు. అధిష్టానానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా ఇచ్చుకుంటున్నారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పనితీరు బాగాలేదని, మున్సిపల్ ఎన్నికల బాధ్యత తనకు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని మైనంపల్లి అడిగినట్టు సమాచారం. తనకు తెలియకుండా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో చేస్తున్న పలు కార్యక్రమాలను పూజల హరికృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లుల కోసమే మైనంపల్లి తన స్వచ్ఛంద సంస్థ ముసుగులో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తన వర్గంతో ప్రచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోతూ అంతర్గత మైనంపల్లి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు మద్దతిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి సిద్దిపేట జిల్లాలో మైనంపల్లి తీరుతో కాంగ్రెస్ వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాలతో సంబంధం లేకుండా తన వర్గాన్ని తయారు చేసుకుని మరో గ్రూప్ ను తయారు చేసుకుంటున్నాడు. ఇలా ఎవరికి వారే యమునా తీర అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ల వ్యవహారం నడుస్తోంది. దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇన్ని గ్రూప్ల గొడవల మధ్య సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో హరీష్ రావును తట్టుకొని గట్టెక్కడం ఎట్లా అని మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు.